మూసి గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి సూర్యాపేట మండలం కాసరబాద వద్ద గొర్రెల కాపరులు వరదలో చిక్కున్న ఘటన చోటు చేసుకుంది. కాసరబాద గ్రామానికి చెందిన సోమమ్మ రాములకు చెందిన 20 మేకలను తోలుకొని రోజు మాదిరిగానే మూసి వాక్కు వెళ్లారు. మూసి ఉధృతి పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గొర్రెలతో సహా గొర్రెల కాపరులు వరదలో చిక్కుకుపోయారు. గ్రామస్తులు వెంటనే స్పందించి గొర్రెల కాపరులను కాపాడగా గొర్రెలు వాగులోనే చిక్కుకుపోయాయి. మూసి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాగు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత గొర్రెల మందును తీసుకొస్తామని గ్రామస్తులు తెలిపారు. మనం చూస్తున్నాం మూసి వాగు ప్రవాహంలో చిక్కున్నటువంటి గొర్రెల కాపరులు సోమమ్మ రాములను స్థానికులు కాపాడి ఒడ్డుకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మూసి గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి సూర్యాపేట మండలం కాసరబాద వద్ద గొర్రెల కాపరులను వరదలో చిక్కుకున్న ఘటన చోటు చేసుకుంది. కాసరబాద గ్రామానికి చెందిన సోమమ్మ రాములకు చెందిన 20 మేకలను తోలుకొని రోజు మాదిరిగానే మూసి వాగుకు వెళ్లారు. మూసి ఉధృతి పెరగడంతో అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గొర్రెలతో సహా గొర్రెల కాపరులు వరదలో చిక్కుకుపోయారు. గ్రామస్తులు వెంటనే స్పందించి గొర్రెల కాపరులను కాపాడగా గొర్రెలు వాగులోనే చిక్కుకుపోయాయి. మూసి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత గొర్రెల మందను తీసుకొస్తామని గ్రామస్తులు తెలిపారు.